పాలకూర రైస్ ఈజీగా అయిపోయే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి. పిల్లలు కూడా చాలామంది పాలకూర కానీ ఆకుకూరలు కూడా ఇష్టంగా తినని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా చిటికలో అయిపోయే పాలకూర రైస్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. వీలైతే దీన్ని రైతాతో కానీ లేదంటే ఒట్టిగా అయినా కాస్త నిమ్మకాయ రసంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. వెల్కమ్ టు ఎన్ఆర్బిఎం కుకింగ్ ఛానల్. నేను మీ రజని. ముందుగా పాలకూరను నేను 2 కట్టల వరకు తీసుకున్నాను. వీటిని మంచిగా 2 సార్లు వాష్ చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. నేను కొంచెం తొడుములు కూడా తీసుకున్నానండి. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మంచి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే మనకి ఈవెన్గా ప్రతి మెతుక్కి పాలకూర అంటుకొని ఉంటుందని నేను ఈ విధంగా ట్రై చేశాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి అయినా వేసేసుకోవచ్చు. నేను ఉల్లిపాయల్ని ఒకటి తీసుకున్నాను. దాన్ని ఇలా నిలువుగా కట్ చేసి మళ్ళీ సగానికిగా కట్ చేశాను. అటు పెద్ద ముక్క కాకుండా ఇటు చిన్న ముక్కలు కాకుండా వేసుకున్నాను అనమాట. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీనిలోకి పలావ్ సామాన్లు వేసుకుంటున్నాను. కొద్దిగా షాజీరా, సోంపు, అలాగే 2 మిరియాలు, 1 లవంగం, దాల్చిన చెక్క 2-3 ఇంచుల వరకు తీసుకున్నాను అనమాట. ఇవన్నీ వేయించి ఫ్రై చేసుకో. 1 గుప్పెడన్ని వేసానండి. అలాగే మీరు జీడిపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు వేరుశనగ గుళ్ళు ప్లేస్లో. నేను వేరుశనగ గుళ్ళు వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ అనమాట. ఈ విధంగా కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లి ముక్కలను అలాగే పచ్చిమిర్చిని 2 ముక్కల్ని చీలికలుగా కానీ ఇలా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇవి కొంచెం మాడినా సరే రైస్ అంత బాగోదన్నమాట, చేదుగా అయిపోయినట్టుగా ఉంటుంది. అందుకని దగ్గరలో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా తయారు చేసుకున్నాము గరం మసాలా, అలాగే ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, జీలకర్ర పౌడర్, కొంచెం కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవంతా మంచిగా కలవనివ్వాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కారం కూడా 1 స్పూన్నర అంత వేసుకుంటున్నాను. మనం తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలండి. కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా సైడ్స్ అంతా కలుపుకుంటూ చేసుకోవాలి. కొంచెం మాడనీయకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవంతా మంచిగా కలిపేసుకొని దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర పేస్ట్ వేసేసుకోవడమే. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలే కదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది ఆకుకూర అంటే చాలా దూరంగా తోసిస్తారనమాట. ఆ విధంగా ఉండే వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా త్వరగా అయిపోతుంది. అలాగే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. పాలకూరలో మనకి కావలసిన ఫైబర్ చాలా ఉంటుంది. ఎంతో ఫైబర్ మనకి అవసరం కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టండి. మొత్తం పాలకూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేలా వేసుకోవాలి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ముందుగానే నేను ఉడికించి పక్కన పెట్టుకున్నానండి రైస్. ఆ విధంగా రైస్ అంతా వేసేసుకోవడమే. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఈవెన్గా మొత్తం అంతా అన్నంలోకి పాలకూర స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి. పాలకూర రైస్ చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకొని రైతాతో కానీ లేదంటే ఒట్టిగా అయినా ఇష్టంగా తింటారండి. ఇంకా కావాలి అనిపించేలా తింటారు. ఒక ప్లేట్తో సరిపెట్టకుండా ఇంకా ఎక్స్ట్రా అడుగుతారనమాట. అంత స్పైసీగా రుచిగా ఉంటుంది. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఎలాంటి వంటలు కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.